ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి అందించుకున్నాడు. ఇలా మనం చదువుకున్నటువంటి వాక్యములో ఉన్న సంగతి ఏంటంటే, దేవుడైన యెహోవా అంటే దేవుడు తాను నిర్మించినటువంటి మనిషిని తీసుకొని ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాడంట. ఏ స్థలంలో ఉంచాడు? బైబిల్ గ్రంథములో తూర్పున ఒక తోట వేసి ఆ తోటలో ఈ నరుని ఉంచాడు. ఇది దేవుని యొక్క వాక్యం. ఇందుకు ఈ తోటలో ఈ మనిషిని తీసుకెళ్ళి పెట్టి ఏం చేయమని చెప్పాడో మనము 15వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఆయన కలగజేసిన నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాన్ని దాచుటకును దానిలో ఉంచాడు. అంటే తాను కలగజేసినటువంటి మనిషిని సోమరుగా ఉంచలేదు. ఏం చేస్తూ ఉన్నాడు? తనకి బాధ్యతల్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఒక పని అయితే సేద్యం చేయాలి, రెండోది ఆ తోటని కాయాలి అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈ రెండు విషయాల గురించిన సంగతులు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇంతకీ దేవుడు పనిమంతుడు. దేవుడు పనిమంతుడు. తాను చేసిన పని 7వ దినములో ఏం చేయాలి? సంపూర్ణము చేయాలి. దేవుడు పనిని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన పని ఒక టార్గెట్, ఒక సమయం, ఒక దినానికల్లా దాన్ని ముగించాలి. ఎప్పటికల్లా ముగించాలి? 7వ దినంకల్లా ఆ పని సంపూర్ణం అవ్వాలి. అంటే 6వ దినానికి సంపూర్ణం చేసి 7వ దినాన్ని ఏం చేయాలి? విశ్రమించాలి. విన్నారా? దేవుడు పనిమంతుడు. ఆయన కలగజేసినటువంటి మానవుడు కూడా పనిమంతుడుగానే ఉన్నాడు. దేవుడు ఎలాంటి పనిమంతుడో తాను కలగజేసిన మానవుడు కూడా తాను పనిమంతుడుగానే ఉండాలని చెప్పేసి ఇక్కడ తాను కలగజేసిన మానవుడిని సోమరుగా ఉంచుకోకుండా తనకి 2 రకాల బాధ్యతలను అప్పగించాడు. ఒక మాట మీరు చెప్పాలి సమాధానం. ఆదాము పని చేయటం అవసరమా? ఆదాము పని చేయాల్సినంత అవసరం ఉందా? ఒక్కొక్కసారి కోట్లకి పడగలెత్తిన వాళ్ళు, లక్షాధికారులు ఏదన్నా ఒక చిన్న పని పూనుకుంటే ఎమ్మండి మనందరం ఏగల్లాగా ముసురుతాం. ఎట్టగా నీకేం అవసరం అయ్యా బాబు నువ్వు వచ్చావు, నీకేం అవసరం అమ్మా నువ్వు వచ్చావు అంటే మీరు పని చేయకపోయినా మీకు జరుగుబాటు ఉంటుంది. మీరెందుకు వచ్చారు అని జరుగుబాటు లేని మనము జరుగుబాటు కలిగిన వ్యక్తులు ఏం చేస్తాం? మనం మాట్లాడతాం. ఎలా చూడండి, అలా అనుకోకుండా ఈ నోరు ఏం చేయదు, ఉండదు. అలా అనుకోకుండా ఈ నోరు ఉండదు. అలా అంటూలో కూడా తప్పేమీ లేదు. అన్ని సమృద్ధి కలిగి ఉండి కూడా కొంతమంది పని చేయడానికి వస్తే మనం ఆ మాటలు మాట్లాడతాం. ఆ లెక్కకు వస్తే ఆదాము ఈ రకమైన పని చేయాల్సిన అవసరం లేనే లేదు. అయితే దేవుడు పనిమంతుడు కాబట్టి ఆయన ద్వారా కలగజేయబడిన నరుడు కూడా ఏం కావాలి? పనిమంతుడిగానే ఉండాలి. తయారు చేసి మళ్ళా ప్రత్యేకంగా తీసుకొని వచ్చి 15వ వచనములో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యం. మనందరికీ తెలుసు సేద్యం అంటే మన భాషలో చెప్పండి, వ్యవసాయం. సేద్యం అంటే వ్యవసాయం. ఈ రోజుల్లో మోటైన పని, ఎవరు ఇష్టపడని పని. అలాంటప్పుడు వ్యవసాయం నుంచి వచ్చే బియ్యం మనం తినకూడదు. మరి వ్యవసాయం మోటైపోయిందిగా. వ్యవసాయం అంటే ఎవరు ఇష్టపడతలేదు కదా పిల్లరా. ఇంకా చెప్పాలంటే వ్యవసాయం చేసే వ్యవసాయదారుకుడు కూడా వారి సంతానం కూడా ఈరోజు ఏం చేయడానికి ఇష్టపడతలేదు? వ్యవసాయం చేయడానికి
పేరు పెట్టారు. ఏ పేరంటే రియల్, సినిమా రీల్ కాదండి, ఎస్టేట్. అంటే ఏంటో రియల్ ఎస్టేట్. ఈనాడు పొలాలన్నీ ఏమవుతుంది, భవనాలు అయిపోతాయి. ఈనాడు పొలాలన్నీ భవనాలు అయిపోతాయి. ఎందుకు పొలాలు భవనాలు అయ్యాయంటే పొలాన్ని పండించి ధాన్యాన్ని పంటల్ని పండించేంత వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు కనిపించట్లేదు. అందుకని పొలాలన్నీ కూడా భవనాలు అయిపోతా ఉన్నాయి. ఇంతకు ముందు మన ప్రకాష్ నగర్కి విజయవాడకి గ్యాప్ ఉండేది. ప్రకాష్ నగర్కి మంగళగిరి కూడా గ్యాప్ ఉండేది. మంగళగిరికి గుంటూరు కూడా గ్యాప్ ఉండేది. ఇప్పుడు గ్యాప్ లేకుండా మొత్తం ఏమైంది, కలిసిపోయింది. ఏమండి, ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే మధ్యలో పచ్చటి తోరణాల్లాగా ఉంటాయి. ఏంటివి, పొలాలు. అవి చూసుకుంటూ ఆహ్లాదంగా ఆనందించుకుంటూ దాటుకుంటూ పోవాలి మరొక ఊర్లోనికి. ఈ రోజు ఊరు ఊరు కలిసిపోయింది. పేర్లైతే చెప్పుకున్నాం కానీ ప్రకాష్ నగర్, రోలస్ నగర్, రాలంకపడి, రోలజపేట అన్నాం కానీ పిల్లరా మధ్యలో ఏమి లేవు, ఏమి గ్యాప్ లేదు. విజయవాడ సిటీ నుండి కంకిపాడు వరకు పొలాలు ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు మొత్తం ఏమైంది, ఏకమైపోయింది. అందుకని కేజీ బియ్యం ఎంత అయింది, అంతటితో ఆగితే నయ్యం. ఇంకా ఈ కేజీ బియ్యం అవుతుంది. మీరు 100 అయినా కొంటారు కానీ వ్యవసాయం మాత్రం చేయరు. ఏమంటే మేము 100 అయినా కొంటాం కానీ మేమేం చేయం, వ్యవసాయం చేయం. పిల్లరా, ఇంతకీ వ్యవసాయ వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడు. ఆ దేవుడు తాను కలగజేసిన మానవుడు కూడా అదే వృత్తిని అలవాటు చేశాడు. ఆ మానవుడే మన పితరుడైన ఆదాము. రండి బైబిల్ గ్రంథంలోకి వెళ్తాం. తాను కలగజేసిన మానవుడైన ఆదామును తీసుకొని భూమిని ఏం చేయమన్నాడు, ఏదెను తోటని సేద్యము చేయమన్నాడు, అంటే వ్యవసాయం చేయమన్నాడు. బైబిల్ లెక్కల ప్రకారం వ్యవసాయం అంచెలంచెలుగా ఈ రకంగా మారుకుంటూ వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం లెక్కల ప్రకారం వ్యవసాయం ఎలాగుందో మనమైతే ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి వ్యవసాయంలో మార్పు వచ్చేసింది. ఆదికాండం 2వ అధ్యాయం ఉన్న వ్యవసాయం వేరు, ఆదికాండం 3వ అధ్యాయం ఉన్న వ్యవసాయం వేరు. 3వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను, అది గచ్చ పొదలను నీకు మొలిపించింది. ఎక్కడుంటది ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు? పొలంలో ఉంటుంది పిల్లరా. ఈ పొలములో ఉన్నటువంటి ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను ఇప్పుడు ఏం చేయాలి, వ్యవసాయం చేయాలంటే వాటిని తొలగించాలి. వినాలి, వాటిని తొలగించాలి. ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు చేత్తో పీకితే వచ్చేస్తాయా, పారతో నరికితే వస్తాయా? ఇంకా అప్పటికి భూమి మీదకి పార ప్రారంభమైందో లేదో మనకి తెలియదు. అయినా ముండ్ల తుప్పలు తొలగించాలి, గచ్చ పొదలు తొలగించాలి. ఆయుధం ఏంటి, దేంతో వీటిని తొలగించాలి? ఇప్పుడు వీటిని తొలగిపోకుండా ఏం చేయలేడు, వ్యవసాయం చేయలేడు. పిల్లలు వ్యవసాయం చేయాలి. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా అలా కాదు, 3:18 అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించు. అంటే ఇప్పుడు నువ్వు తినడానికి వీలు లేదు. ఏంటది, ఏదేను తోటలో ఉన్న ఫలాలు తినడానికి వీలు లేదు. ఇప్పుడు నువ్వు తినాలంటే ఏం చేయాలి, నువ్వే స్వయంగా పంటను పండించుకొని తినాలి, నువ్వే నేలను సేద్యం చేసుకొని తినాలి. పిల్లరా ఆలోచన చేయండి, పొలములోని పంట తినాలి. పొలములో నుంచి పంట రావాలంటే ముందు ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను తొలగించాలి. మొదటి 2వ అధ్యాయంలోనే వ్యవసాయం ప్రారంభించాడు కాబట్టి 3వ అధ్యాయంలో వ్యవసాయం చేయడానికి అతడు భయపడ్డాడు. అదే మొదటి 2వ అధ్యాయంలో వ్యవసాయం ప్రారంభించకపోతే 3వ అధ్యాయానికి వచ్చాక ఏం చేసేవాడు, భయపడేవాడు. సహోదరులారా వినాలి వాక్యం. అమ్మ సహోదరులు మీరు కూడా వినాలి. చిన్నతనంలోనే కష్టానికి అలవాటు పడితే రేపు పొద్దున ఒక ఇంటోడు అయినా చెప్పాలి. కొత్తగా పెళ్లి కావాలన్నప్పుడు పెళ్లి కొడుకులారా వినండి, పెళ్లి ముఖ్యమా పని ముఖ్యమా?
పని ముఖ్యం. అమ్మ మీరందరూ గొంతులు పోయిపోకండి, కొడుకులకి పని నేర్పిన తర్వాత పెళ్లి చేయండి. మీ కొడుకులకి పని రాకోకుండా పెళ్లి చేశారంటే ఆ శాపం మన మీదకే వచ్చేసింది. అందుకని కొత్తగా పెళ్లి కావాలనుకున్న పెళ్లి కొడుకులు నేను మనవి చేసేది ఏంటంటే, ముందు పనితనం నేర్చుకో. చెప్పాలి, పని ముఖ్యం, పెళ్లి ముఖ్యం కాదు. 2వ అధ్యాయంలో పనిమంతుడుగా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి 3వ అధ్యాయంలో పనిమంతుడుగా కనబడుతున్నాడు. ఎవరు? ఆదాం. పొలములోని పంటను తినాలి అని అంటే ఒక్క మాట వాడు ఎదురు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, చేయగలుగుతాననే చేయలేనని. చేస్తానని ఆ ధైర్యం రావాలి నీకు. నేను చేయగలుగుతాను ఆ నమ్మకం నీకు రావాలి. ఇంకా కొంతమంది పెళ్ళంటే భయపడే పిరికొళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళ బతికేయాలంటే నా వాళ్ళ వీళ్ళ బతికేయాలంటే కొంతమంది పిరికి పందులు ఉన్నారు. పిరికోళ్ళగా ఉండబాకండి. ఆదాము చూసి నేర్చుకోండి. ఆదాము పిరికోడు కాదు, ముండ్ల తుప్పలు గచ్చ పదులు. ఏమంటున్నాడు? చేస్తానన్నా చేయనన్నాడు. ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఖచ్చితంగా చేస్తానన్నాడు. పెళ్లిళ్ళ కోసం ఉరుకులు పరుగులు తీయబాకండి. నీ జీవితంలో నీకు రాబోయే జీవిత భాగస్వామిని సుఖ పెట్టాలి అంటే నువ్వేమై ఉండాలి? నీ ముఖము చెమట కార్చాలి. నీ ముఖము చెమట కార్చాలి. ఆలోచన చేసి ఇద్దరు కలిసి సంపాదించుకునే బతికి తప్పేం లేదులే, కానీ నువ్వు సోమరోడు పోయి ఉండి వాళ్ళకు కూడా పని చేపించే పరిస్థితి నువ్వు తీసుకొచ్చావంటే నువ్వు విలువను కోల్పోతావు. నీకంత గౌరవను ఇవ్వరు. అది అర్థం చేసుకో. నిన్ను గౌరవించాలి, నీకు విలువనివ్వాలి అంటే వారిని ఇంట్లోనే ఉంచి నువ్వేం చేయాలి? పని చేయాలి. ఇద్దరు సంపాదన బతకొచ్చలేక నేను కాదంటలేదులే, కానీ ఆ రకంగా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నా అంశం ఏంటంటే, దేవుడైన యెహోవా ఆదాముకి ఏం చెప్తున్నాడు? సేద్యము చేయమని చెప్పాడు. 2వ అధ్యాయంలో సేద్యం వేరు, 3వ అధ్యాయంలో సేద్యము వేరు. మార్పు వచ్చినా భయపడిపోకుండా సేద్యం చేసిన ఘనుడు ఎవరంటే ఆదాము. 9వ అధ్యాయానికి వచ్చేలాకి వ్యవసాయంలో ఇంకొంచెం మార్పు వచ్చింది. బైబిల్ గ్రంథములో ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనమా? రైట్, అదే మాట చదువు. నోవహు. చాలండి, ఆదామైనా వ్యవసాయం చేయాలి, నోవహు అయినా వ్యవసాయము చేయాలి. జానడు పొట్టను నింపుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి పురుషుడు ఏం చేయాలి? ఏమండి, జానడు పొట్టను నింపుకోవాలంటే ప్రతి పురుషుడు పని చేయాలి, చేయగలగాల్సిందే. ఇదే మాట మరలా అడుగుతున్నాను. ఆదాము పని చేయాలా? ఆ లెక్కకొస్తే నోవహు కూడా వ్యవసాయం చేయాలా? ఆదాముకి నోవహుకి పెద్ద తేడా ఏమీ లేదు పిల్లరా. భూమి మీదకి వచ్చినప్పటికీ ఆదాముకి వచ్చేలకి ఏమీ లేదు, అంతా ఆయనే. నోవహు అక్కడికి వచ్చేలకి ఏమీ లేదు, అంతా ఆయనే. అయితేనేమి, ఆదాము వ్యవసాయం చేయాలి, నోవహు కూడా వ్యవసాయం చేయాలి పిల్లరా. ఇంకా ముండ్ల తుప్పులు గచ్చ పొదల కాడే ఆదాము ఉన్నాడు, కానీ నోవహు ఆల్రెడీ ద్రాక్ష పంటను ఏం చేశాడు? పండించేశాడు. ద్రాక్ష పంటను పండించేశాడు. ఈయన ఇంకా ఈ మొక్కలు తొలగించే కాడే ఉన్నాడు. ఈయన మించిపోయాడు ఎవరో? నోవహు. నేనంటాను, మీ తాతని మించిపోవాలి. తర్వాత మీరు వెనకపోతారు, ముందు పోతారు అనుకుంటే మీ నాన్న మించిపోవాలి పిల్లరా. మీ తాతను మించిపోవాలి, మీ నాన్న మించిపోవాలి. దేనిలో? పనితనంలో పనిమంతుడిగా ఉండాలి. ఆదాములోంచి వచ్చిన వాడెవరు? నోవహు. ఆదాముని మించిపోయిన నోవహు. తండ్రిని మించిపోవాలి, తండ్రిని మించిన తనయుడు అనే పేరు. మంచిది. బైబిల్ గ్రంథంలో నేలను, ఏదైనా తోటను సేద్యం చేయటానికి తాను కలగజేసిన నరుడిని
ఉన్నారా? చాలా సంతోషం. పనిమంతుడిగా ఉండు. నా మాట అర్థం చేసుకోండి. పెళ్లి కూతురే నిన్ను ఎత్తుకుంటా వచ్చింది. ఈరోజు ఎదుగుతున్నారు ఎవరు? ఏమ్మా మీరేం చెప్పట్లే? ఎదుగుతున్నారు ఏంటది? సంబంధాలు ఎదుగుతున్నారు. సంబంధాలు ఎదుగుతున్నారు. నేనంటారు ఎత్తుకుంటూ రావాలి. ఎవరిని? సంబంధం నిన్ను ఎత్తుకుంటూ రావాలి. నువ్వు ఎత్తుకుంటూ పోవటం కాదు, నిన్ను ఎత్తుకుంటూ రావాలి. ఆ స్థాయిలో ఎదగడం నేర్చుకుంటాం. రెండో మాట కూడా చెప్తున్నాడు దేవుడు. ఏదైనా తోటను సేద్యం చేయాలి. అదే సమయంలో ఏదైనా తోటని పండిన పంట అది ఇంటికి వచ్చేంత వరకు దానికి ఏం చేయాలి? కాపలా కాయాలి. దాన్ని కాపలా కాయాలి. పంట పైరుకొచ్చింది, కాపుకొచ్చింది, కోతకొచ్చింది, కానీ ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. అది ఇంటికి చేరాలి. సేద్యం చేయటం అంతా ఒక ఎత్తు అయితే, పండిన పంటని ఇంటికి చేర్చడం మరొక ఎత్తు. మాట అర్థమైందో లేదు? డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే, సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించడం మరొక ఎత్తు. చాలా మందికి సంపాదించడం చేత అవుతుంది. ఎలా చెప్తారు? ఏది అర్థం? చేతుల్లో రూపాయి నిలబడతలేదండి, ఇడిపోతుంది. చేతుల్లో రూపాయి నిలబెడతాం గొప్పతనం. చేతుల్లో రూపాయి నిలబెడతాం గొప్పతనం. పండిన పంటని కాపాడుకొని ఇంటికి తీసుకురావడం గొప్పతనం. పిల్లరా, ఈ పని కూడా ఎవరు చేయాలి? ఆదామే చేయాలి. సేద్యం చేయాలి. పండిన పంటని అది ఇంటికి వచ్చేంత వరకు దానికి ఏం చేయాలి? కాపలా కాయాలి. దాన్ని కాయుటకు అన్నాడు. ఆదాము టైంలో, నోవాహు టైంలో ఈ పద్ధతి లేదు. యోబు టయానికి పద్ధతి ఉందేమో మరి నాకైతే తెలియదు. పిల్లరా, ఏదేమైనా ఆదాము టైంలో ఈ పద్ధతి లేదు. ఏ పద్ధతి? యోబు గ్రంథం 1:10. బైబిల్ గ్రంథం యోబు గ్రంథం 1:10. యోబు గ్రంథం పేజీ నెంబర్ 421. చదవండి అన్న బైబిల్ వాక్యం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును కంచి వేసెను. పిల్లరా, పొలం చుట్టూ ఏమేయాలి? ఎందుకు కంచె? ఈ పండిన పంట ఎప్పుడైతే విరివిగా పండి అందరికీ కనబడతా ఉంటుందో పిల్లరా, అప్పుడు ఈ పంటని పాడు చేసే గుంట నక్కలు ఉంటారు. పండిన పంటని పాడు చేసే చెప్పాలి అడవి పందులు ఉంటాయి. పంటను పాడు చేసే కొన్ని రకాల పశువులు ఉంటాయి. ఇలా చూడండి పిల్లరా, పండిన పంటని పాడు చేసే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? చుట్టూ కంచె వేయాలి. మీరంటారు ఆదాము టయానికి కంచె ఏర్పాటు ఉందో లేదో మనకి? పిల్లరా, కంచె వేస్తే కొంచెం ధైర్యం ఉంటుంది, కానీ కంచె వేసే పరిస్థితి ఆ రోజుకి ఏర్పడిందో లేదో మనకి తెలియదు. ఆదాము మాత్రం ఏం చేయాలి? పంటని జాగ్రత్తగా కాయాలి. కాయాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం 31:40 ఆదికాండం. బైబిల్ గ్రంథం ఆదికాండం 31:40. పగటి ఎండకు రాత్రి మంచుకును నేనేమయ్యాను? క్షీణించిపోయాను. అంటే అయ్యగారు ఇంట్లో ఉన్నట్ట, పొలంలో ఉన్నట్ట? ఇంట్లో ఉంటే ఎలాగుంటుంది? ఇంట్లో ఉంటే పొలం ఎలాగుంటుంది? ఇంట్లో ఉంటే పండిన పంట ఎలాగుంటుంది? పిల్లరా, ఆ పండిన పంటను ఇంటికి చేర్చుకోవాలి.
మోసము అయిపోతుంది. అలాంటిది కాకుండా ఉండాలంటే నిద్రకి ఏం కావాలి? దూరం కావాలి. ఈ మాటలు చూసిన ముందు మీకు నిద్ర వస్తున్నట్టుంది. నిద్రపోబాకండి విన్నారా? నిద్రపోయిన మరుక్షణం ఏమైందంటే పంట ఏమైంది? ఇప్పుడు ఆదాము చేయాల్సిన పని ఏంటి? నిద్ర మానుకోవాలి. ఇప్పుడు దాకా సేద్యం చేసి అలిసిపోయాడు. అలిసిన శరీరానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. విన్నారా? అలిసిన శరీరానికి ఏం కావాలంటే విశ్రాంతి కావాలి, నిద్ర కావాలి. మీరు గమనించండి, అలిసిపోయిన వాళ్ళు ఏ మూలం కూర్చున్నా కూడా ఏం చేస్తారు? వాళ్ళకి వెనకాల కుర్చీ ఆనుకోవాల్సిన పనుల, పిల్లలు కూడా ఆనుకోవాల్సిన పనుల, గోడ కూడా ఆనుకోవాల్సిన పనుల. అలిసిపోయింది కదా ఈ శరీరం. అందుకని ఈ శరీరము పడేలకి ఎక్కువ ఇచ్చేసి బాగా నిద్ర వచ్చింది. ఏ మాత్రం ఆదమర్చి నిద్రపోయినా ఈ పడిన ప్రయాసంతో ఏమైంది? ఇంతటితో ఈ భాగాన్ని ఆఫ్ చేసేసి ఈ భాగాన్ని మనం ఇంకొక కోణంలో ధ్యానం చేసి మనం పిల్లరా దీన్ని మనము ఏ భాగంలోకి వెళ్ళి మనం దీన్ని ముగించుకోవాలి అంటే బైబిల్ గ్రంథం మొదటి కొరింథీ పత్రిక 3:9. క్రొత్త నిబంధన బైబిల్ మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని ఇప్పుడు చెప్పండి, దేవుని పని దేవుడు దేనితో పోల్చాడు? వ్యవసాయంతో పోల్చాడు. అందుకోసం ఇదంతా చెప్పుకొచ్చాను. దేవుని పని వ్యవసాయంతో పోల్చబడింది. వ్యవసాయం ద్వారా మనం ఏ రకంగా మేలు పొందుతున్నామో దేవుని పనిని కూడా మనము ఆ రకంగానే చేయాలి. ముఖ్యంగా నా సహోదరులు ఈ విషయాన్ని గమనించాలి. నీ దేవుని పని వ్యవసాయంగా ఉంటుంది. మరి వ్యవసాయములో ఎంత కష్టం ఉంటుందో వ్యవసాయం చేసేవాళ్ళకి తెలుసు. ఆ వ్యవసాయంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వ్యవసాయం చేసేవాళ్ళకి తెలుసు. ఇంకా చెప్పాలంటే వ్యవసాయాన్ని మించిపోయింది ఏది? దేవుని పని. వ్యవసాయాన్ని మించిపోయింది దేవుని పని. సహోదరులారా, ఈ దేవుని పని ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా మనము వ్యవసాయాన్ని అలవాటు చేసుకునే వాళ్ళంగా. సహోదరులు కూడా ఒక మాట అడుగుతున్నాను, వ్యవసాయం అంటే పురుషులా స్త్రీలా? పొలం పని అంటే ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా? ఏమండి, మగవాళ్ళు చేసే పని మగవాళ్ళది ఉంటుంది, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళకి ఉంటుంది. పొలము అనగా ఇద్దరికి ఉంటుంది. అలాగే దేవుని పని పురుషుల స్త్రీల అంటే దేవుని పనిలో పురుషులు పాలు పొందాలి, దేవుని పనిలో స్త్రీలు కూడా పాలు పొందాలి. ఇద్దరు అని చెప్తున్నారు కానీ విచారకరమైన సంగతి ఏంటంటే పురుషులు మాత్రమే పాలు పొందుతున్నారు, స్త్రీలు ఏం చేయట్లేదు, పాలు పొందట్లేదు. కొద్ది మంది చేస్తున్నారు కానీ అనేక మంది చేయటానికి అంత ఆసక్తి చూపించారు. అయితే ఒకట్లే, పాటుపడ్డ వ్యవసాయకుడే ఫలాన్ని అనుభవిస్తాడు. నువ్వు పాటు పడలేదనుకో ఆ ఫలం నీకు ఎందుకు వచ్చింది? ఎవరు పాటు పడితే వాళ్ళకు వచ్చింది. ఎవరు పాటు పడిపోకుండా సోమరులుగా ఉంటారో, భారం లేకుండా ఉంటారో, భయం లేకుండా ఉంటారో, వాయిదాలు వేస్తారో, లెక్క లేకుండా ఉంటారో గమనించండి, వాళ్ళకి ఫలం ఉండదు. నీకు నిజంగా ఫలం కావాలి అంటే చెప్పాలి, నా దేవుని పనిని నేను చేస్తానని చెప్పి నువ్వు ఆసక్తి కలిగి ముందుకు రావాలి. అప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఏముంటుంది? ఫలం ఉంటుంది. మనోళ్ళు అప్పుడు కూడా పాట పాడతారు. ఏం పాట ఉంటుంది? ఫలము లేని మనోడు పాడాడు. ఏమిటే పాడతాడు, ఇంకెవరు పాడ. మరి అభాగ్యుడు అంటే ఎవరు? ఫలము లేని మనోడు అభాగ్యుడు. తినరా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి? ఫలం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలం ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆదాముకు ఫలం ఉందా లేదా? నోవాకు ఫలం ఉందా లేదా? రోమా పత్రిక 1:13. అమ్మ మీరు వాక్యం వినండి, ఆ పిల్లలతో సరిపోయింది. అమృత వాడిని తీసుకుని సందులోకి రా, మీ ఇద్దరు ఆడుకుంటుంది ఇక్కడ. బైబిల్ గ్రంథం రోమా పత్రిక 1:13.
ఏం చేయాలంట? ఫలం సంపాదించాలంట. మీ అందరికి వందనాలు చెప్తున్నాను. ఉన్న ఫలాలు ఏం కావాలి ఈయనకి? వ్యవసాయం చేసేవాడికి ఉంటుంది. ఆలోచన చేయండి. ఈ సంవత్సరం 1 ఎకరం సొంతం, ఇంకొక ఎకరం బాగా చెప్పేవాళ్ళు ఏంటది? కవులంట. మరి వచ్చే సంవత్సరం అలా కాదు, ఆ ఎకరాన్ని కూడా కొనేసేసి ఇంకొక 2 ఎకరాలు కవులకి. అంటే సంవత్సరం ఏమవుతుంది? విస్తరిస్తూ ఉన్నాడు పిల్లలు. సంవత్సరానికి విస్తరిస్తున్నాడు. విస్తరించాలి. దేవుడు చెప్పింది కూడా అదే, విస్తరించాలి. అలాగే స్థానిక సంఘములో సహోదరులు, స్థానిక సంఘములో సహోదరులు ఫలాలు సంపాదించాలి. పిల్లలు, పౌలు చెప్తున్నాడు, మీలో కూడా నేను ఫలం సంపాదించాలి. నేనంటాను, వ్యవసాయం చేయకుండా ఎవరితో నీకు ఫలం? వ్యవసాయం చేయి, ఏమొచ్చింది? ఫలం వచ్చింది. ధైర్యంగా చెప్పండి, నాకు కూడా ఫలం ఉందని. నీకు ఫలం ఉండాలంటే నువ్వు వ్యవసాయం చేయాలి. హలో, ఎవరండి? పెయింటింగ్ మేస్త్రి అండి? అవునండి. ఏంటి ఇప్పుడు? బెంచ్ సర్కిల్ దగ్గర మాకు బిల్డింగ్ ఉందండి, పెయింటింగ్ వేయాలి, మీ నెంబర్ ఇచ్చారు. ఎమ్మన్న బైక్ స్టార్ట్, ఎక్కడికో బెంచ్ సర్కిల్ దగ్గరికి కర్రను పోవటం. పిల్లలు గమనించండి, మాట్లాడుకోవటం, చేసుకోవటం. అర్థమవుతుందా? చేసుకోకపోతే చేసుకోవాలి. పిల్లరా, బెంచ్ సర్కిల్లో బిల్డింగ్ చేయాలి. చెప్పాలి, కామన్ హాస్పిటల్ దగ్గర బిల్డింగ్ చేయాలి, ఫారెన్లో బిల్డింగ్ చేయాలి. లేదంటే ఎక్కడ పని వస్తే అక్కడికి ఏం చేయాలి? పని చేయాలి, రూపాయి సంపాదించాలి. అదే సమయంలో ఆత్మఫలాన్ని కూడా సంపాదించాలి. అదే సమయంలో ఆత్మఫలం కూడా సంపాదించాలి. ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఈ ఫలాలు దేవుని సంధికి తీసుకెళ్ళాలి. అర్థం చేసుకో. ఇంతకీ వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయం చేసే అలవాటు నీకుందా? ఫలం సంపాదించుకున్నావా? ఫలం లేదని ఏ రోజైనా బాధపడ్డావా? ఎప్పుడైతే దేవుడైన యెహోవా తాను కలగజేసిన ఆ ఆదాముని నీవు పొలములోని పంట తినాలని చెబితే దానికి అతడు ఎంత సంసిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి అర్హంగానే పంటని ఛేదించి తాను తన భార్య ఏం తప్పు లేకుండా చేశారు. వినాలి వాక్యం. దేవుడు వ్యవసాయకుడు, తన కుమారుడైన ఆదాము వ్యవసాయకుడు. అది మరొక వ్యక్తులకు వశించింది. ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. మరి మొదటి అర్పణ ఏం చెప్పారు? అంటే తండ్రిని ఫాలో అయ్యాడు. తండ్రి వ్యవసాయకుడు, ఆ వృత్తిని నాకు కావాలని చెప్పి కయ్యూను ఏం చేశాడు? ఈనాడు అందరూ వ్యవసాయం నాకు వద్దు అంటే కయ్యూను వ్యవసాయం తీసుకున్నాడు పిల్లరా. అందుకని తను పండించిన పొలములో నుంచి కొంత అర్పణ దేవునికి. నేనంటాను, కయ్యూనికి ఫలం ఉంది, ఆదాముకి ఫలం ఉంది, నోవాకు ఫలం ఉంది, పౌలుకి ఫలం ఉంది. నీకుందా? నీకు ఫలం ఉందా? ఫలం లేదని చెప్పి నువ్వు నిరుత్సాహం చెప్పొద్దు. ఎందుకు లేదంటే నువ్వు వ్యవసాయం ఏం చేయలేదు. ప్రారంభించు, దేవుని పనిని ప్రారంభించు. ఆడ మనిషి మగ మనిషి అనే సంబంధం లేనే లేదు. అందరికీ దేవుని మందిరంలో వ్యవసాయం చేసే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దేవుని పని అంటే వ్యవసాయం. ఒక మంచి పని చేస్తున్నావులే కానీ చూసే వాళ్ళందరూ ఏది పెట్టింటున్నారు. మంచి పని చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు నలుగుతున్నారు? పిల్లరా, దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవునికి వాక్యం చెప్పేది ఏంటంటే, మనమందరము కూడా వ్యవసాయం చేద్దాం. అంటే ఆత్మ ఫలాలను ఏం చేద్దాం? సంపాదిద్దాం. షాలేము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం ప్రారంభించాలి. ఏం సంపాదించాలి? ఆత్మ ఫలాల్ని సంపాదించాలి. ఆదాము, కయ్యూను, నోవాహు, అలాగే పౌలు, వీళ్ళందరూ చాలా ధైర్యంగా ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫలాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి నీ సంగతి రేపొద్దున ప్రభు దగ్గర ఫలం లేకపోకుండా తలకాయ కిందకి వెళ్ళాడుతావు. నీ దగ్గర ఫలం లేకపోతే దేవునికి ఎంత బాధ ఉంటుందో మనందరికీ తెలుసు కదా. బైబిల్ గ్రంథం లూకా సువార్త 13వ అధ్యాయం 6వ
బైబిల్ గ్రంథం లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. అది ఉపమానమా లేకపోతే వాస్తవమా? కదా, అది వాళ్ళకు ఉపమానం, మనకు వాస్తవం. అది వాళ్ళకు ఉపమానం, మనకి వాస్తవం. ఫలము లేని మనందరికి ఇది వాస్తవం. ఏం చెప్తున్నాడు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎంత బాగా కోపం వచ్చిందో కనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. కోపం వచ్చింది ఒక్కసారి. దాన్ని ఏం చేయాలి? త్వరగా చెప్పండి, ప్రార్థన చేస్తాను. నరకటం అంటే దాని అర్థం ఏంటి? నరకటం అంటే ఏమైంది? నరికితే చచ్చిపోయింది. నరకటం అంటే చచ్చిపోయింది. అంటే ఆ చెట్టు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. తీసేయి, నరికేయి. ఈ నెల ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. చూసారా, ఫలం లేకపోతే దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఫలం లేకపోతే ఎంత కోపం పట్టవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అంటే ఈ 3 సంవత్సరాల నుంచి ఏం చేయట్లేదు? ఫలం సంపాదించాలనే భారం, భయము, యజమానుడు అడుగుతాడనేటువంటి భయము. నిజంగా భయమునోడు ఏం చేస్తాడు? పిల్లలు చెప్పాలి, తెల్లారిపోతున్న హోంవర్క్ అడుగుతారనే భయం ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి లేచి ఏం చేస్తాం? నేనంటే తెల్లారిపోతున్న అడగరు హోంవర్క్, అప్పుడేం చేస్తాం? మనకి భయం ఉండదు. అలాగే దేవుడు నన్ను అడుగుతాడు అనే భయం మనకు ఉండాలి. ఆడ మనిషికి ఉండాలి, మగ మనిషికి ఉండాలి, రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలి. నన్ను కూడా దేవుడు ఫలం ఏదైనా అడుగుతాడనే భయం ఉంటే ఖచ్చితంగా ఫలం కోసం ఏం చేస్తాం? ప్రయత్నము చేస్తాం. ఒక రోజు చూశాడు, ఒక సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3వ సంవత్సరం అన్నాడు, దీన్ని నరికేయమన్నాడు. ఎంత కోపం వచ్చిందో చూడు. అప్పుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ ఏం చేస్తాను? తవ్వుతాను. దానికి ఏం వేస్తాను? ఎరువు వేస్తాను. ఈ పని ముందు చేస్తే పిల్లరా నరికేదాకా తెచ్చుకోవాలా? ఆ స్థలం నుంచి నిన్ను తీసేదాకా తెచ్చుకోవాలా? ఆ స్థలం ఇంకొకరికి ఇచ్చేదాకా ఉండాలా? అదేనా పద్ధతి? అదేనా విశ్వాసం? అదేనా నమ్మటం? అదేనా సేవ చేయటం? అదేనా పరిచయం అభివృద్ధిపరచటం? ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి ఎదుగుతున్నావు? ఒంటరోడు ఎవరు? ఆదాం. మనకెంతమంది సపోర్ట్? మనకెంత సపోర్ట్ ఉంది పిల్లరా? నీకు ఎంత సపోర్ట్ కావాలో సంఘం నుంచి తీసుకో. నీకు ఎంత సహకారం కావాలో సంఘం నుంచి తీసుకో. అయినా దేవుని పని చేసేవాడికి దేవుడు తప్ప ఇంకొక సపోర్టు అవసరమే. దేవుని నమ్ముకున్న వాడికి దేవుడే సహాయం పిల్లరా, దేవుడే ఆధారం. ఒకవేళ ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకపోతే సపోర్ట్ తీసుకో. నాకు పలానా ప్రదేశానికి వెళ్ళనుంది, రండి వెళ్దాం, తీసుకో, సహకారం తీసుకో, బయలుదేరి. అమ్మ సహోదరులారు, మీరు కూడా పలానా గృహానికి వెళ్ళాలనుకుంటున్నారు, రండి అక్క వెళ్దాం అని తీసుకోండి. మొత్తానికి ఏం సంపాదించాలి? ఫలం సంపాదించాలి. దేవుని చేత గద్దించబడి, దేవుని చేత నరగబడేటట్టుగా, దేవుని చేత ఆ స్థలాన్ని తీసి ఇంకొకటి ఇచ్చేదాకా తీసుకొచ్చుకోకుండా మనము ప్రారంభంలోనే బాధ్యత వహించి భయం కలిగి ఏం సంపాదించుకున్నాం? ఫలాన్ని సంపాదించుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఒక ఫలాన్ని, ఒక ఆత్మ ఫలాన్ని ఏం చేద్దాం? అక్కడ 3 సంవత్సరాలే ఛాన్స్. మనకి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్క ఫలము కూడా. నేను చెప్పాలంటే ముగింపు మాట ఏంటంటే, కొద్దో గొప్ప దేవుడు కొంతమందిని నీకు ఇచ్చాడు. ఒకవేళ నువ్వు కాయకపోయినా, లేకపోతే నువ్వు ఫలం సంపాదించకపోయినా, కొంతమందిని దేవుడు నీకు ఇచ్చాడు. అంటే ఏంటి? కనీసం ఇచ్చిన వాటినైనా కాపాడు అని. నువ్వెట్టగో ఫలం సంపాదించాల, కనీసము కొన్ని ఫలాల్ని ఎవరో ఒకళ్ళ ద్వారా తీసుకొచ్చి అప్పగించాడు. ఇప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, యోహాను సువార్త 21:16. యోహాను రాసిన సువార్త 21:16. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను,
నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని చెప్పాడు. ఆయన చూసారా, ఇంతకు ఎవరి గొర్రెలు? ఆయన సంపాదించినయా? ఆయన సంపాదించలా. ఇంకా చెప్పాలంటే అప్పటికి ప్రారంభించలా. ఎవరు? పేతురు ఇంకా అప్పటికి ప్రారంభించలా. ఇంకా అప్పటికి ఫలం లేకుండానే ఉన్నాడు. ఫలము లేకుండానే ఉన్నాడు. సర్లే, ఫలం లేదు కాబట్టి నేను ఒక పని చెప్తున్నా, అచ్చయ్. ఏం పని? నేను సంపాదించుకున్నటువంటి ఫలాల్ని, నేను సంపాదించినటువంటి గొర్రెలను నీ వశం చేస్తున్నా. నువ్వేం చేయాలి? నువ్వు కాయిచాలు, నువ్వు కాయిచాలు. మీ అందరికి వందనాలు చెప్తున్నాను. అసలు ఫలం లేనోడికి ఈ పని అప్పగించి మందని కాయమంటాడేంటి దేవుడు? మంద యొక్క విలువ, పిల్లల యొక్క విలువ, పిల్లల కన్న వాళ్ళకు తెలుసా, పిల్లల కన్నోళ్ళకు తెలుసా? మా సహోదరులు ఏమంటారు? పిల్లలను గురించినటువంటి ఆలోచన, అవగాహన పిల్లల కన్నోళ్ళకు తెలుసా, పిల్లల కన్న వాళ్ళకు తెలుసా? కన్న వాళ్ళకు తెలిసేట ఒక మాటతో పోలా, మంచిది అన్నారు, బాగానే ఉంది. కన్న వాళ్ళకి ఎందుకు తెలిసిద్ది? రాజా, నువ్వు తీసుకున్న నిర్ణయమే బాగుంది రాజా. 2 ముక్కలు చేసి దానికి ఒక ముక్క, నాకు ముక్క ఈ రాజా అని అంటే, ఇప్పుడు కన్నావేమంటది? పేగు తరుక్కుపోయిందంట. అంటే కన్నోళ్ళకి కన్నవాళ్ళకి తేడా ఏంటి? పేగు తరుక్కుపోయిందంట. అమ్మని కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు మొక్కుతున్నాయ్యా, సంపొద్దయ్యా. కన్నా వాళ్ళకున్న లెక్క. నేనంటాను, ఈయన ఒక్క ఫలాన్ని కూడా సంపాదించలేదే, మరి ఈయనకి అప్పగిస్తున్నాడు ఏంటంటే, కనీసము ఆ మందను చూసైనా నేను కూడా కొన్ని మందల్ని, కొన్ని ఫలాల్ని సంపాదించాలనే ఆలోచన కలిగిద్దని దేవుడు అప్పగించాడు. ఆ ఆలోచన సఫలమైందా విఫలమైందా? పేతురు విషయంలో దేవుడు చెప్పింది సఫలమైందా విఫలమైందా? ఆయన పరలోకానికి ఆరోహణ అవ్వగానే ఈయన వారి మధ్యలో లేచి నిలబడి పిల్లరా దేవుని వాక్యాన్ని చెప్పి ఫలాలను సంపాదించాడు. 3000 ఫలాలని సంపాదించాడు. ఇలా చెప్పనా, ఆ రోజు నుంచి చచ్చేంత వరకు ఫలాల పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ ఫలాలను, ఈ గొర్రెను ఆయన వశం చేశాడంటే, కనీసం వాటిని చూసైనా మనిషి అవుతాడు, మారుతాడు. వాటిని చూసైనా నేను కూడా ఒక ఫలం సంపాదించుకోవాలనే ఆశ కలిగిద్దని దేవుడు కావాలని పేతురుకి ఆ మందని అప్పగించాడు. తాను సంపాదించకపోయినా దేవుడు అప్పగించాడు. పిల్లలు అప్పగించిన దాన్ని కాయటంలో విఫలం కాల. ఎవరు? సంపాదించడం కష్టమా, కాపలా కాయటం కష్టమా అంటే, సంపాదించడం ఎంత కష్టమో కాపలా కాయటం కూడా అంతే కష్టం. ఇంకా చెప్పాలంటే, అది ఇంకా పుట్టుకు రాలేదు కాబట్టి శత్రువులు ఉండరు. అయిపోయింది, నేను ప్రార్థన చేద్దాం. పుట్టుకు రాలేదు కాబట్టి శత్రువులు ఉండరు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు మొక్క ఎంత ఉంది, దానికి ఏ రకమైనటువంటి కాయలు లేవు, అందుకని కాటు వేయలేరు. ఎవరు? కాళ్ళు వేయరు. ఎవరు? ఇంకా కొంతమంది దొంగలు ఉంటారు. ఎవరు? పిల్లలు ఆ గోడ పక్కన జార్జీ ఇల్లు ఉండేది. జార్జీలు, పాలు జార్జీలు. గోడ ఉంది కానీ వాళ్ళు ఇల్లు, దానికి మామిడికాయలు కాస్తాను. ఎంత కాస్తాను? ఇంత ఉన్నాయి. దానికి దాసరసి ఒక దొంగోడు, మాగుతోటి తిము ఆంజనేయులు ఒక దొంగోడు. ఎవరు? నేనే. దేనికి దొంగతనం అంటే ఆ చెట్టు కాయలు తీసుకోవడానికి. దానికోసం నక్కి 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 అవి ఇంతే ఉంటాయి. దానికోసం నక్కి నక్కి పోయి మొత్తానికి అటు పక్కన తాళ్ళ కమ్మిడి కూడా బొబ్బస్కాయ చెట్లు, దానికి 2 దొంగలు. వాళ్ళెవరు? దాసర శివ, మాగుతోటి ఆంజనేయులు. నేనే. దేనికి? బొబ్బస్కాయ చెట్టుకి. దేనికి? మామిడికాయ చెట్టుకి. ఈ బతుకంతా అదే. ఏ బతుకు? అవును, అదే పద్ధతి. పిల్ల ఈరోజు పెద్ద కాయలు నెత్తి మీద ఉన్నా కూడా తింటలా. ఎందుకు? అంతకుముందు ఇంత తోడు కోసం దొంగతనం చేస్తే అసలు నెత్తి మీద పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, టపా టపా పడుతుంది. కానీ అదే కన్నెత్తి కూడా చూద్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దయచేసి అర్థం చేసుకో. ఫలం వచ్చిన కాడి నుంచి శత్రువులు అవుతారు, ఎక్కువ అవుతారు. కొంతమంది పగలెళ్తే పట్టుకుంటారని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, నైట్ పూట వస్తారు. పంటకొచ్చిన తర్వాత దాన్ని
ఉంటాయి తిప్పలు, ఆ తిప్పలు మామూలు తిప్పలు కానీ అవసరమైతే ఆ పంటని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు పిల్లరా వీడి ప్రాణం తీయడానికి కూడా ఏం చేయరు, వెనకాడరు. వీడి ప్రాణం తీయటానికి కూడా వెనకాడరు. అంత ప్రాణాల మీదకి వచ్చేంత పని ఉంటుంది పిల్లరా. నేను ముగిస్తున్నా. దేవుని సంఘాన్ని దేవుడు మనకు అప్పగించాడు. ఇక్కడ ఫలాలు సంపాదించకపోతే సంపాదించబోయాం, కనీసం ఇచ్చినటువంటి ఫలాలనైనా మనం ఏం చేయాలి, ఫలాలనైనా కాపాడాలి. ఫలాలను కాపాడాలంటే మనం నిద్ర ఏం చేయాలి, మన సొంత విషయాలు ఏం చేయాలి, పక్కన పెట్టాలి. ఎక్కువ శాతం, ఎక్కువ సమయం, ఎక్కువ టైం, ఎక్కువగా సంఘం సంఘం ఇదేనా నీ బాధ, ఇదేనా నీ భారం, ఇదేనా నీ హృదయంలో ఉంది? పాటుపడు. దేనికోసం? సంఘం కోసం పాటుపడు, సంఘం కోసం ప్రయాసపడు, సంఘం కోసం ఖర్చుపడు, సంఘం కోసం నిద్ర మానుకో. ఇందాక చదువుకున్న బైబిల్లో ఉందంటే పగటి ఎండకను రాత్రి మంచుకును ఏమైపోయాను, క్షీణించిపోయాను. ఫలితం దక్కిందా దక్కలేదా? ఫలితం దక్కిందా దక్కలేదంటే ఆఖరి వచనం చెప్తున్నాను, 32:13 ఆదికాండం. ప్రార్థించాను. ఆదికాండం 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి, ఆ మాట పట్టుకోండి, తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావుకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి వంటలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు. ఏంటి బాబు ఇదంతా మార్కెటా? ఏంటిదంతా? తాను సంపాదించిన దానిలో తన అన్నకు కానుక. కానుక మన లెక్కలకి మించిపోయినంత కానుక. అన్ని మందల మందలే, అన్ని మందల మందలే పిల్లరా. పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమైంది, ఫలం దక్కింద దక్కలేదు. ఎంత ఫలం అంటే తాను ఊహించనంత వచ్చింది, నీ కూడా వచ్చింది, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒకటి గుర్తుంచుకో, కాపలా కాయి, జాగ్రత్తగా కాయి, బాధ్యతగా కాయి, భయంతో కాయి. ఈ కాసే విషయంలో నీ సొంత పనులు పక్కన పెట్టు, నీ సొంత విషయాలు పక్కన పెట్టు. ఇలా చూడండి, ఉద్యోగం చేసినట్టు చేయబాకండి. ఏది దేవుని పని ఉద్యోగం చేసినట్టు చేయబాకండి. ఉద్యోగం చేసేవాడు ఏం చూస్తాడు, పొద్దుగులు. ఉద్యోగం చేసాడు పొద్దుగులు చూస్తాడు, టైం చూస్తాడు అనమాట. పిల్లలు గమనించండి, పొద్దుగులు టైం చూస్తుంటాడు. అర్థమవుతుందా? సేవ చేసేవాడికి టైంతో సేవ చేసేవాడికి టైంతో పని లేదు. అందుకని ఆ రకంగా పరిచర్య ఇచ్చాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఏం చేస్తాడు, దీవిస్తాడు. యాకోబు ఎంతగా దీవించబడ్డాడయ్యా అంటే అతనికి వచ్చిన ఆశీర్వాదం మనందరము లెక్కలు కట్టలేనంత ఆశీర్వాదం దేవుడు. వ్యవసాయం చేసుకున్న ఆదాముకు తక్కువ లేదు, వ్యవసాయం చేసుకున్న నోవాహుకు తక్కువ లేదు, పిల్లరా ఫలం కోసం పరిగెత్తినటువంటి పౌలుకు తక్కువ లేదు. మనకెందుకు తక్కువ కావాలి? మనం కూడా వాటితో పని చేద్దాం, పోటీ పడదాం. రండి, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కూడా వ్యవసాయం చేస్తాను, నేను కూడా కాపలా చేస్తాను. అలాగుంటానికి ప్రభు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము యొక్క విస్తరణ, దాని యొక్క విధానం, పద్ధతి, క్రమం. ఏ వ్యక్తి జీవితంలో వ్యవసాయం ఉంటుందో, ఏ సంఘములో స్త్రీ పురుషులు వ్యవసాయం చేస్తారో ఆ సంఘానికి, ఆ వ్యక్తికి నాయన మీరు ఫలాలు అత్యధికంగా ఇస్తారని మీరు సెలవిచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా నుంచి మీరు కోరుకునేది ఫలమే నాయన. ఫలము లేకపోతే అభాగ్యులం అయిపోతాం, నరికివేయబడాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ స్థలం మరొకరికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం కాదు, మమ్మల్ని రక్షించుకోండి మా ప్రభువా. మేము ఫలించాలి, మేము అత్యధికంగా ఫలంలో అభివృద్ధి చెందాలి. దయగల తండ్రి, ఆ రకమైన కృప
మేము అందరం కలిగి ఉండటానికి సహాయం చేయండి. కనీసం ఫలాలు లేకపోయినా ఇచ్చిన ఫలాలని కాపాడుట్లో మా బాధ్యతలు మేము గుర్తెరిగి ఆ విషయంలో మా ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకొని నిద్రాగారాలు మానేసి మీరు అప్పగించిన మందని తిరిగి మీకు అప్పగించేంత వరకు ఎక్కడ కూడా ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోకుండా మా ప్రభా కాపాడుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. సంఘ అభివృద్ధి కోసం మా దృష్టికి తీసుకొచ్చిన మీ బలమైన మాటల్ని అపవాది ఎత్తుకొని పోకుండా విన్న స్త్రీ పురుషుల్లో మా ప్రభు నీరు కట్టండి, 30 60 100 ఫలింపచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ప్రకటన